ఏం వదినే ఇదేనా మర్యాద? దేని గురించి మాట్లాడుతున్నావు? మా పిల్లలకు నోట్ల నాలుకలేదని ఐదురిచ్చి బెయిరిచ్చి పైసలు వసూలు కానీ కట్టడంలో అడుగుడే లేదా? ఎవరిని అడగలేదు, ఎవరు కట్టలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా గుడికాడు సీనియర్ పెళ్ళాము సంఘంలో పైసలు ఎత్తుకున్నది, వాళ్ళని అడుగులేదు, అమ్మమ్మలేదు దంచి వసూలు చేస్తావు. మెత్తగున్నోళ్ళే గట్టిగా వసూలు చేస్తారా? ఆనసుంటోళ్ళు అడగరు. మా ఆడోళ్ళ సంఘం పైసల గురించి మీకెందుకు? మాది మేము చూసుకుంటాం. ఆడోళ్ళ సంఘం పైసలు ఎక్కడి? మేమిత్తేనే ఆడోళ్ళ సంఘం నడుస్తుంది. సంసారం అనంగా ఆడోళ్ళేంది మొగోళ్ళేంది అంత ఒకటేనే. ఆమెను ఎన్నిసార్లు అడిగినా పైసలు కడతలేదు. అడిగి అడిగి నా నోరు పోయింది. ఏం చేయమంటారు చెప్పుర్రి. మేం కట్టకపోతున్నావు, మా ఇంటికి వచ్చి బాగా లొల్లి పెట్టినావు, ఇప్పుడు ఏం చేయాలా అని అడుగుతున్నావు. వాళ్ళ ఇంటికి పోయి కూడా అడుగు, అవి సొంత పైసలా? గ్రూప్ లీడర్ అన్నప్పుడు నీదే బాధ్యత కదా. వాదినే ఈ సంఘం వద్దు ఏమద్దు, మా పైసలు మాకు వారే, ఈ రపరప ఎందుకు? వాళ్ళ దగ్గర వాళ్ళని అయితే అడగరా, మనసు అనేది పిక్కని తింటారు. ఈ సంఘాలు ఏందో గాని పెళ్ళ మొగలు ఇద్దరి మధ్య లొల్లి పెట్టిస్తుర్రా. శ్రవంతి, శ్రవంతి, ఏంది? నువ్వు గ్రూప్ ఎత్తుకున్న పైసలు ఎప్పుడు కడతావు? మా కడతది, ఇప్పుడు నా దగ్గర లేవు. ఎత్తుకున్నప్పుడు తెలియదా నీకు వెళ్తా వెళ్ళాయని? ఇప్పుడు లేవంటానవేంది? ఇప్పుడు లేవు మరే, వెళ్తే ఇయ్యకపోతున్నా ఏంది? నాకేమన్నా సంబరమా? వెళ్ళకపోతే 10 మంది ముచ్చట గ్రూప్ కాడ. ఒక్కనాడైనా గ్రూప్ వచ్చి మాట్లాడినావు నువ్వు? నీ గురించి కూడా నేనే మాట్లాడాను అక్కడ. మాట్లాడు, అందరు మాట్లాడతారా? ఉన్నోళ్ళందరూ ఎవరో ఒకళ్ళు మాట్లాడేదానికి. ఎవరో ఒక్కరు కాదు, ఎత్తుకుంది నువ్వు కాబట్టి నువ్వు వచ్చి అక్కడ సంజాసి ఇచ్చుకోవాలి. వచ్చి నేను ఇయ్యి. ఎవరికియ్యా, పైసలు నాడు పట్టుకొచ్చి కడతా పో. ఏమో ఇంటి ముందర బాగా లొల్లి పెడతాను. నా సొంత పైసలు అయితే 6 నెలలు కాదు, సంవత్సరమైనా అవుతా. అవి 10 మంది పైసలు. 10 మంది ముచ్చటైతే 10 మంది వచ్చినా ఇంటి ముందట అడిగినాడు చెప్తా గానీ, నువ్వు నిన్ను అడిగితే నువ్వే ఇయ్యి. నువ్వెత్తుకున్న పైసలు నేనెందుకు కడతానే? అవేమన్నా నా సొంత పైసలా? నా సొంత పైసలు అయితే 6 నెలలు కాదు, సంవత్సరమైనా అవుతా. పైసలు కావాలంటే 10 మంది దగ్గరకు పోయి అడిగినావా, నా దగ్గరకు వచ్చి అడిగినావా? నువ్వు 10 మంది నేను రావడానికి ఇప్పుడు గ్రూప్ లో తీసుకున్నా, గ్రూప్ లో ఎత్తుకున్న పైసలు అయ్యి నాకు ఉన్న నాడు గట్లనే పట్టుకొచ్చి గ్రూప్ లో కడతా. నువ్వు ఊకే ఈడ ఒర్రకు, ఇంటి చుట్టూలందరూ చూస్తే మానం పోతుంది పో. ఈ రేషన్ కథ ఏం తక్కువ లేదు, అక్కడ వచ్చి మాట్లాడు, తెలుస్తుంది అప్పుడు నీ రేషన్ గురించి. ఏం మాట్లాడతా పో. ఏమో ఊకే ఏమన్నా లచ్చలు ఎత్తుకోపోయినా, లేకపోతే ఏమన్నా ఊళ్ళో ఇల్లు అమ్ముకునేటన్నా పోతాన్నా? ఊళ్ళోనే ఉంటా కదా, పో ఉన్నప్పుడు ఇస్తా. రేపు మధ్యాహ్నం మీటింగ్ ఉంది, ఈ ముచ్చట 10 మంది దగ్గర వచ్చి చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే ఎట్లా అంటే అట్లా చెప్పుకుంటా పో. మళ్ళా చెప్పుకుంటా పో అంటది ఏంది? గ్రూప్ కాడ పైసలు ఇవ్వని అంటారు వాళ్ళు. నేను ఏం చేయాలి ఇప్పుడు? అయ్యి నీ సొంతం పైసలు కానే కావాయే, నువ్వెందుకే వచ్చి మాట్లాడు నా ఇంటి ముందట? అవి 10 మందిల పైసలు అంటాను. ఆ 10 మంది వచ్చినప్పుడే చెప్తా పో. ఏమో నువ్వు ఒక్కదాని ఎందుకు ఇక్కడ బాగా పో, ఏమో బాగా కట్టినట్టు చెప్తాను. నేను గ్రూప్ లీడర్ కాబట్టి నేను అడుగుతా, వాళ్ళందరూ వచ్చి ఎందుకు అడుగుతారే నిన్ను? ఏ వెళ్ళినప్పుడు కడతా పో. ఏమో ఊకే ఇంటి ముందట టోర్రకు ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఆగో, వెళ్ళినప్పుడు కడతా అంటే వెళ్ళకపోతే ఎగబెడతావానే? నేను బిచ్చబదాన్నా ఊకే పోపా అంటాను నీ ఇంటి ముందరికి వచ్చి అడగడానికి? ఆడ బ్యాంకులో సార్ పైసలు తీసుకుంటలేడు, నువ్వు ఒక్కదాని చేయట ఆగిపోయింది అక్కడ లోను. వెళ్ళినప్పుడు మాగిస్తా గాని పో. అంతగానం రేషన్ ఉన్నదాని అయితే రేపు పొద్దుగాల వచ్చి ఆడ పైసలు వారే పారెత్త పో. ఈ రేషన్ కేం తక్కువ లేదు. రేపు పగటిల వరకు పైసలు కట్టపోతే మందిలా ఇజ్జత్ మానం తీస్తా, గుర్తు పెట్టుకో. మాగ తీసినావు పో. ఏమన్నదా? నేను పుట్టినప్పటి నుంచి ఒక్క మాట కూడా ఎవ్వరితోటి వాళ్ళే, కానీ అదేవతో ఇంటి ముందడికి వచ్చి రేపు మధ్యాహ్నం వరకు పైసలు కట్టకపోతే నీ ఇజ్జత్ మానం తీస్తా అంటాంది. ఇక నేను ఉండనే ఉంటా, ఊరి పెట్టుకొని చేస్తా. ఊరు పెట్టుకున్నంత బాధ నీకేం వచ్చింది? నేను లేనాయే, నేను అడుగుతా ఎవరాళ్ళు? నీకే గనక ఇజ్జత్ మానం ఉంటే దాని ఇంటికి పోయి ఇయ్యర మైర 4 దప్పులు తప్పి రాపో. అరే ఇవ్వలే, చక్కగా చెప్పవేంది? ఇవ్వలా? మన గ్రూప్ లీడరు తీసుకున్నాం కదా 20,000, ఆ పైసలు కట్టని దాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడిపోయింది. ఇక నేను ఉండనే ఉంటా. ఎవ్వ నేను అంత మాట అంటారే? ఏను అలా సంగ చెప్తాను. వదిలే, ఓ వదిలే, బయటకు నాడు. ఏంటిది? ఏమనుకుంటున్నారు మీరు అసలు? దేని గురించి మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చి నొల్లి పెడితే ఇప్పుడు నా పిల్లలు ఊరేసుకుంటా ఉంటుంది. రేపటి నుంచి వంట వాళ్ళు చేసి పెడతారు.
నువ్వు చేసి పెడతావా? ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి నువ్వు నా ఇంటి మీదకి వచ్చి దూరాలు పెట్టినావు. ఎందుకు నొల్లి పెట్టినా నీ పెళ్ళని పోయి అడుగుపో. ఇప్పుడు నా పిల్లని చత్తా అంటుంది. ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకి? ఎందుకు సత్తా అంటుందో అడుగుపో అంటే మళ్ళీ సత్తది అంటున్నావు. అదే ఇంటికి వచ్చి మా ఆనందించినాక చావాలి. అదే ఏం చేద్దామంటవా? నీ పెళ్ళం గ్రూప్ లో పైసలు ఎత్తుకుంది కాబట్టి నీ ఇంటికి వచ్చి మాట్లాడినా. నేను ఎందుకు మాట్లాడతా? ఎన్ని నీకు లక్షల కోట్ల? అవ్వో బాగా రేషం ఉన్నది. ఎత్తుకున్న 20,000 ఇయ్య సాత కానీ ఎన్ని పైసలు ఇయ్య, లక్షల వేల అని మాట్లాడతాడు. ఎత్తుకునే అయితే ఇచ్చాయి ఫస్ట్. ఇస్తాం, ఏకపోతే నువ్వు దిగపోతావా? అవి నీ ఒక్కదాని పైసలా? అలా మా పైసలు కూడా ఉన్నాయి. నా ఒక్కదాని పైసలు కాదు, 10 మంది పైసలు కాబట్టి నేను వచ్చి అడుగుతాను. గ్రూప్ లీడర్ కాబట్టి. లేకపోతే నీ ఇంటికి ఎవడు వచ్చి అడుగుతాడు? నీ ఓ, పెళ్ళాంతో గ్రూప్ అడిగినా లీడరు? మాట్లాడతాడు. నీ ఇంటికి వచ్చి నొల్లి నీకు తెలుస్తుంది. బాగా మాట్లాడతాడు. పెళ్ళాని మొగనికి బాగా రేషాలు వస్తాను కానీ పైసలు కట్టే తీరైతే లేదు. మళ్ళీ అట్లనే ఎన్ని కావాలి నీకు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఎంత రేషం ఉన్నాడు అయితే నా 20,000 నాకు పడే. నీ ఇంటికి ఎవడు వస్తాడు? నీ ఎక్కడి నీ తీసుకోలే మేము. అవి గ్రూపుల పైసలు అలా మావి కూడా ఉన్నాయి. ఇప్పుడు నీ నాయని మాట్లాడతాను. పైసలు కావాలి గ్రూప్ లో పైసలు ఎత్తి వదినా అన్నప్పుడు అడగలేదా నీ నాయని? ఇప్పుడు బాగా నీ కాదని మాట్లాడతాను. అది ఎత్తిమన్నది ఈ ఒక్కదాంట్లో ఉంది పైసలన్నీ. బాజాలు కానీ పో, బాగా దులుపుతాను పో. ఆడోళ్ళు మగోళ్ళు ఎక్కడ ఇప్పుడు నా పిల్లలు తవ్వాలి బాధ్యత. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నాదెందుకుంటది బాధ్యత? నా ఇంటికి వచ్చి నువ్వు నొల్లి పెట్టిన వాటి నీదే బాధ్యత. అరే గ్రూప్ లో పైసలు ఎత్తుకున్నావు కాబట్టి నీ ఇంటికి వచ్చి మాట్లాడాలి. లేకపోతే నేను వచ్చి మాట్లాడతానా? ఎవడొస్తాడు నీ ఇంటికి? నా పెళ్ళం కానీ కావాలి. నీ సంగతి మీ గ్రూప్ సంగతి అందరి సంగతి చెప్తా. అసలు నా పిల్ల దాన్ని ఎట్లా బదిరికి నేను చెప్పినానే నీకు ఈ గ్రూప్ వద్ద ఈ గ్రూప్ లీడర్ వద్దని. ఇప్పుడు ఈ ఆడవడం ఈడో వచ్చి ఇంటికి నొల్లి పెట్టబట్టే చెప్పినప్పుడు వినవానే ఒకసారి నువ్వు? తెలివి ఉందా కొద్దిగా నీకు? వాడు పనికి మళ్ళీ వచ్చి అడ్డమైన వచ్చి ఇంటికి వెళ్ళి మంచిగా నీకు ఇది? నీకు ఎందుకే లేని పని టెక్సాస్ ఇవన్నీ ఎందుకే? ఈ గ్రూప్ లీడర్ ఎందుకే నీకు? చెప్తుంటే అర్థం కాదా? మైండ్ పని చేయదా? ఎందుకే ఈ పెద్దరికం నీకు? ఇప్పుడు మంచిగా ఉందా? ఎత్తుకుంటప్పుడు మంచిగా తీసుకపోయారు నాకి నాకి అని చెప్పి. ఇప్పుడు కట్టమంటావు కట్ట సాధనకు రూపాయలు ఇవ్వడానికి ఏడుకెళ్ళి కడతాను కట్టు అంటే. ఇంట్లో రూపాయి చిప్పలు కొట్లాడితే బయట చెప్పులు కొట్లాడతాయి. ఎట్లా కడుతున్నాడు? ఇంకా ఆయన పిల్లలు నవ్వే కుడతారు రోడ్ల మీద. మొత్తం టిక్ టాక్లు వేసుకొని ఇంకా టిక్ టాక్లు చేసుడు ఫోన్లు చేసుడు అన్ని బాగా కుడతాయి. ఇక్కడ కట్ట తెలియలేదా? ఇప్పుడు చూసాం వాడు ఇంటి మీద చెట్లే కుడతాడో గజ్జలు కట్టుకునే పట్టేవాడు. అది కాదండి. మాట్లాడుకోవాలను అది కాదంటట ఇది కాదంటట ఏదో కాదంటట. ఏం పెద్దరికవా నీకు? చక్క ఇంట్లో పడతావాక ఏమో అది కాదట ఇది కాదని మాట్లాడుతుంది బాగానే. ఇంకోసారి ఏమైనా లొల్లి కావాలా ఇంటి ముందట సంగతి చెప్తా. ఇంకోసారి ఇవన్నీ ఏమైనా పెట్టుకోనుకో మంచి కూడా ఇళ్ళకి సక్కలడు ఏమో. వాళ్ళు ఎందుకు వచ్చినవరా? నాకు బుద్ధి తక్కువై మహిళా గ్రూప్ పైసలు మీకు ఇప్పించినందుకు మీ పైసలు నేనే కట్టాల్సి వస్తుంది. వదినే మా పైసల కోసం మీరు ఇద్దరు నొల్లి ఎందుకు కట్టుకుంటారు? మీ ఇంటికి వచ్చి నొల్లి చేసిన తప్పైంది వదినే. మా బాగా పైసలు అట్లా కూర్చోంది పిసానా. వదినకు తప్పైందని చెప్పు. అక్క తప్పైందక్క. నీ ఒక్కదాని మాట మించల్లే వాళ్ళందరి మాటిని మాకు పైసలు ఇచ్చిళ్ళు. కానీ అది దృష్టిలో పెట్టుకోకుండా ఇంటికి వచ్చిన నిన్ను ఎట్లా పడితే అట్లనే అన్నా. ఆపదలు ఆదుకున్నదాన్ని చూడకుండా ఎట్లా పడితే అట్లనే మాట్లాడినా. క్షమించక్క. ఏది మనసులో పెట్టుకోవద్దని. అరే మనం అందరం ఒకటి. పొద్దుగాలు లేస్తే ఒకరి మొక్క ఒకరు చూసుకుంటాం. ఇంకా గ్రూప్ పైసల గురించి లొల్లి పెట్టుకుంటారా? ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఒకరు కాకపోతే ఒకరు ఒకనాడు కట్టుకుంటారు. దాని గురించి ఇంత లొల్లి అవసరం ఆరా మీకు? అవురా సీను, ఇంటికి ఎత్తి అనరా అని మాటలాంటివి ఏదో పద్ధతేనారా? నేను మా సొంత పైసలు కట్టమన్నావురా? చిట్టి పైసలే గ్రూప్ లో పైసలే కారా కట్టమన్నది? దానికి వచ్చి ఏమో మాట్లాడుతుంది. నా పిల్లం ఎంత బాధపడేది తెలుసా? నీ పిల్లం బాధపడే చూస్తావు, నా పిల్లం బాధపడే చూడవారా? దాన్ని నేను ఎన్ని మాట్లాడరా నువ్వేనాక? నీకు తెలుసా ముచ్చట? అందుకేరా కొద్దిగా ఓపిక ఉండాలి. కొద్దిగా ఓపిక ఉంటేనే మనకు మనిషికి మంచిది. అయితే తప్పంతా నాదేనే. నేనే తొందరపడి ఎట్లా పడితే అట్లా నోరు జారిన. అక్క ఏమనలే. ఇక 10 మందిల పని కదా
వాళ్ళ ముందట అక్కకు చిన్నతనం అయిందో ఏమో నేనే అడుగుతాను 2 సార్లు ఇంటికి వచ్చేసరికి ఇక కోపం ఆపుకోలేక అదోటి ఇదోటి అన్నా నాదే అన్న తప్పు. ఎంతైనా మేనమడతారు కదా వదిని. అదే సత్తదైన సరికి మనసు కలక్కుని మీ ఇంటి దగ్గర వచ్చిన వదిని అవి మనసులో పెట్టుకోకూడదు. ఇగో అక్క పంట పైసలు వచ్చినాయి అందుకే బాగా కట్టినాం. ఇక ఇవాళ మీరు మా ఇంటికే భోజనానికి రావాలి. చికెన్ ఆ మటన్ రొయ్యాలి చికెన్ మటన్ 2 తెచ్చిన నువ్వు కూడా రాదురా. రానా ఇక అదే నొల్లి పెట్టుకుంటారు అప్పుడే కలిసి ఉంటారు. ఇక చికలు ఆడలేదంటే ఎట్లుంటది ఆడలేదు